హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో మానిటరీ పాలసీకి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మెజర్స్ ఆఫ్ మనీ సప్లైకి సంబంధించి మనం కంటిన్యూ చేసుకుందాం. సో అయితే మనీ సప్లై అంటే ఏంటి అనేది ఇక్కడ మనం మానిటరీ పాలసీకి సంబంధించి కమిటీ, అదేవిధంగా దానికి సంబంధించిన రికమెండేషన్స్ అనేవి చూద్దాం, రైట్? అయితే మనీ సప్లై అంటే ఒక ఎకానమీకి సంబంధించి మనం ఎంత సర్క్యులేట్ అవుతుంది మనీ ఒక గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసేదే మనీ సప్లైగా మనం చెప్తాం. అయితే ఇది ఒక స్టాక్ వేరియబుల్గా మనం చూస్తాం. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో మొత్తం డబ్బు నిల్వను సూచిస్తుంది ఇది ఒక నిర్దిష్ట సమయంలో, రైట్? సో అయితే ఇది ఒక స్టాక్ వేరియబుల్గా మనం ఉపయోగిస్తాం. దీనికి సంబంధించి మనం ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఒక ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ని డిటర్మైన్ చేయడానికి కావచ్చు, లేదా మనకున్న ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి దాన్ని డిటర్మైన్ చేయడానికి కావచ్చు, లేదా ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటే ఆర్థికపరమైన స్థిరత్వానికి సంబంధించి కావచ్చు. ఇది చాలా పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు, రైట్? సో అయితే ఇక్కడ మనం మేజర్గా ఈ పర్టికులర్ మనీ సప్లైకి సంబంధించి మెజర్స్లో మనం ఆర్బీఐ అనేది క్లాసిఫై చేసింది ఏంటంటే 4 కేటగిరీస్లో క్లాసిఫై చేసింది: M1, M2, M3, M4, రైట్? సో ఈ మెజర్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో, లిక్విడిటీకి సంబంధించి డిక్రీజింగ్ ఆర్డర్లో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ M1 అనేది మోస్ట్ లిక్విడ్గా, M4 అనేది చాలా తక్కువ, లీస్ట్ లిక్విడ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో అయితే ఇక్కడ మనీ సప్లైకి సంబంధించి మెజర్స్లో మనం ఫస్ట్ భాగంగా మనం చెప్పుకుంటే M1 అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా M1 ఈక్వల్ టు CU ప్లస్ DDగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. CU అంటే ఇక్కడ కరెన్సీ అంటే ఇక్కడ నోట్స్ ప్లస్ కాయిన్స్, అంటే కరెన్సీ పబ్లిక్ దగ్గర కరెన్సీ ఎంత ఉందో ఆ కరెన్సీని మనం ఇక్కడ CUగా తీసుకుంటాం. అదేవిధంగా DD అంటే మొత్తం నెట్ డిమాండ్ డిపాజిట్స్, అంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మొత్తం డిపాజిట్స్ ఎంత ఉందో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటే కరెన్సీతో మనకి M1 వస్తుంది అనమాట, రైట్? సో అంటే M1 అంటే ఇక్కడ ఏంటి, నేరో మనీగా మనం ఇక్కడ చెప్తాం, రైట్? సో నేరో మనీ. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా మనం చెప్పుకోవాలంటే క్యాష్, హ్యాండ్లో ఉన్న క్యాష్ కావచ్చు, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మనీ కావచ్చు, అది ఇమీడియట్గా మనం విత్డ్రా చేసుకోగలిగిందే ఇక్కడ మనం M1గా మనం చెప్పుకోవచ్చు, రైట్? అంటే కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్, రైట్? సో అయితే M2 అంటే M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్స్గా మనం ఇక్కడ ఫార్ములా అయితే ఉంది, రైట్? సో ఇది కూడా మనకి హై లిక్విడిటీలో భాగంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 రూపీస్ సేవింగ్స్ అకౌంట్లో ఉందనుకోండి, రైట్? సో దాంతోపాటు మనకి 5,000 పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో ఉందనుకోండి. ఈ టోటల్నే మనం ఇక్కడ M2గా చెప్తాం. అంటే ఇక్కడ 10,000 అంటే ఏంటి, పర్టికులర్గా M1గా చెప్తాం. ఈ 5,000 మనం ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్స్ని యాడ్ చేస్తే M2గా మనకు వస్తుంది, రైట్? సో నెక్స్ట్ M3 కేటగిరీలో మనకి దీన్ని బ్రాడ్ మనీగా మనం పిలుస్తాం, రైట్? బ్రాడ్ మనీ. ఇక్కడ M1 ప్లస్ నెట్ టైమ్ డిపాజిట్స్ అనేది ఇక్కడ చెప్తాం. అంటే నెట్ టైమ్ డిపాజిట్స్ అంటే ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మొత్తం నెట్ టైమ్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి అనేది. అంటే ఇది ఈ M3నే మనం మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెజర్గా మనీ సప్లైలో మనం చెప్తాం. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బ్యాంక్స్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఇమీడియట్గా మనం విత్డ్రాల్ చేసుకోలేము, కానీ మనీ సప్లైలో సంబంధించి ఇవి భాగంగా కాంట్రిబ్యూషన్ అయితే చాలా ఉంటుంది. సో అందుకనే దీన్ని మనం బ్రాడ్ మనీగా, అదేవిధంగా మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెజర్ ఆఫ్ మనీ సప్లైగా పిలుస్తాం, రైట్? సో నెక్స్ట్ మనం M4 అంటే ఏంటి, M3 ప్లస్ టోటల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్. అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయాలి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి టోటల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేస్తాం. ఇది మనకి ఇక్కడ లీస్ట్ లిక్విడ్ మెజర్గా మనం ఇక్కడ చెప్తాం. M1 అనేది హైయెస్ట్ లిక్విడ్ మెజర్గా చూస్తే ఇక్కడ M4 అనేది లీస్ట్ లిక్విడ్ మెజర్ ఆఫ్ మనీ సప్లైగా మనం ఇక్కడ చూడొచ్చు, రైట్? ఇక్కడ కీ పాయింట్స్ క్లియర్గా అర్థం అవ్వాలంటే M1 అండ్ M2 అనేది నేరో మనీగా మనం పిలుస్తాం, రైట్? సో అంటే హైలీ లిక్విడ్గా. అదేవిధంగా M3 అండ్ M4ని మనం బ్రాడ్ మనీగా పిలుస్తాం, అంటే లెస్ లిక్విడ్గా పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో మనకి M3 ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెజర్ ఇన్ ఎకనామిక్ అనాలిసిస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, రైట్? సో నెక్స్ట్ మనకి లిక్విడిటీకి సంబంధించి మనకి ఇక్కడ
సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే M1 మోస్ట్ లిక్విడ్ ఈజీలీ యూజ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్స్, రైట్. అదేవిధంగా M2 లెస్ లిక్విడ్ దాన్ M1, అంటే M1 అంత లిక్విడిటీ కాదు బట్ లెస్ లిక్విడ్ దాన్ M1 ఇంక్లూడ్స్ సేవింగ్స్ డిపాజిట్స్, రైట్. సో అదేవిధంగా M3 వైడ్లీ యూజ్డ్ మెజర్గా మనం చెప్పుకున్న M3 ఆల్సో నాన్ యాజ్ అగ్రిగేట్ మానిటరీ రిసోర్సెస్. అండ్ M4 లీస్ట్ లిక్విడ్ ఇంక్లూడ్స్ ఆల్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, రైట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్బీఐ టూల్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. అది లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, అంటే LAF అండ్ MSF, రైట్. సో ఈ LAF ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ అనేది సంబంధించి మనకి 2000 సంవత్సరంలో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ముఖ్యంగా LAF ఏం చేస్తుంది, ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ బారో తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే షార్ట్ టర్మ్ లిక్విడిటీ అనేది మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందో ఆ టైంలో వీళ్ళు ఇమీడియట్గా ఆర్బీఐ నుంచి కొంత రెపో రేట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీసుకోవచ్చు, రైట్. సో అంటే ఇక్కడ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతుంటాయి బ్యాంక్స్కి అండ్ ఆర్బీఐకి, రైట్. సో ఇక్కడ మనం ఈ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ ఏవైతే ఉన్నాయో ఈ 2 టైప్స్గా మనం ఈ 2 కాంపోనెంట్స్గా LAFలో ఉపయోగించుకుంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అనేది క్యాష్ రిజర్వ్స్ సంబంధించి ఎండ్ ఆఫ్ ద డే షార్ట్ ఫాల్ అనేది కనిపించింది అనుకోండి, ఇమీడియట్గా ఆర్బీఐ నుంచి ఇది బారో చేసుకుంటుంది ఈ రెపో రేట్ అండర్ LAF, అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఈ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ లిక్విడిటీ అడ్జస్ట్ చేస్తుందన్నమాట ఆర్బీఐ, రైట్, బ్యాంక్స్కి. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇది 2011లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి ముఖ్యంగా ఓవర్ నైట్ ఫండ్స్ అనేవి ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ అనేవి తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఫండింగ్ అనమాట. అంటే ఒక గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పనంగా పెట్టి ఎప్పుడైతే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర ఇమీడియట్గా ఓవర్ నైట్గా తీసుకున్న హైయెస్ట్ రేట్ ఆఫ్ రెపో రేట్ రూపంలో తీసుకున్న కొంత మనీనే మనం ఇక్కడ MSF అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రూపంలో తీసుకుంటారు. అంటే ఇక్కడ MSF రేట్ అనేది ఆల్వేస్ 100 బేసిస్ పాయింట్స్ హయ్యర్ దాన్ రెపో రేట్. అంటే జనరల్గా రెపో రేట్ ఉన్న దానికన్నా 100 బేసిస్ పాయింట్ అంటే ఏంటి 1% ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రజెంట్ రెపో రేట్ 6.5% ఉందనుకోండి, MSF మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది 7.5% ఉంటుంది, రైట్. ఈ రేట్లో బ్యాంక్స్కి ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రూపంలో ఎమర్జెన్సీ ఫండింగ్ అనేది వెళ్తుంది, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు MSF ఇంపార్టెంట్ అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ఫండింగ్ ఆప్షన్గా బ్యాంక్స్కి ఉపయోగిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు షార్టేజ్ ఆఫ్ క్యాష్లో ఉన్నారో సడన్గా అవసరం అయితే కంపల్సరీ ఇది తీసుకుంటారు అనమాట, రైట్. ఇదైతే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అయితే ఏ డే టు డే ట్రాన్సాక్షన్స్లో వాళ్ళకి షార్టేజ్ అయితే వచ్చిందో అప్పుడు ఇమీడియట్గా ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటారు, రైట్. సో ఈ 2 కన్ఫ్యూజ్ అవ్వకండి. MSF అనేది ఎమర్జెన్సీ ఫండ్, ఇది డే టు డే అడ్జస్ట్మెంట్ ఫండ్ అనమాట, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి LAF కాంపోనెంట్స్ మనకి రెపో అండ్ రివర్స్ రెపోగా మనం చెప్పుకున్నాం. రెపో రేట్ అంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్లో చెప్పుకున్నాం, రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు బ్యాంక్స్. రివర్స్ రెపో రేట్ అంటే రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ బ్యాంక్స్. ఈ 2 ఉపయోగించుకునే ఈ LAF అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటాయి, రైట్. సో నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీస్ షిఫ్ట్ అనేది జరిగింది. అది ఎప్పుడు అంటే ఈ CPI ఫోకస్, అంటే అర్లియర్ మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళం, బట్ మనకి ఇక్కడ CPI ఫోకస్ ఎప్పటి నుంచి అంటే ఉర్జిత్ పటేల్ కమిటీ ఏం రికమెండ్ చేసింది అంటే WPI అనేది అంత ప్రాపర్గా మనకి ఈ సెట్ కావట్లేదు. అంటే బెటర్ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనకు అవసరం. అర్లియర్ ఆర్బీఐ అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీదే డిపెండ్ అయ్యి బెటర్ మెజర్ ఆఫ్ ఇండెక్స్ అదే అనుకుని మనం ఫాలో అయ్యాం. బట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లేషన్ని మనం బెటర్గా మెజర్ చేసే అవకాశం అయితే దీని ద్వారా ఉందనేది చూస్తున్నారు. అయితే ఇది కామన్ పీపుల్ లివింగ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని అఫెక్ట్ చేసే విధంగా ఇది పనిచేస్తుంది అనేది కూడా వీళ్ళు రికమెండ్ చేశారు. అయితే సింగిల్ ఆబ్జెక్టివ్ అంటే
మనం అన్ని ఆబ్జెక్టివ్స్ అన్ని గోల్స్ ఒకేసారి పెట్టుకోకుండా సింగిల్ ఆబ్జెక్టివ్స్ 1 by 1 మనం ఫోకస్ చేయాలి అని ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ అయితే చెప్పే. అందులో ముఖ్యంగా సింగిల్ ఆబ్జెక్ట్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఆర్బీఐ షుడ్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్లేషన్ ఫస్ట్ బిఫోర్ అడ్రస్సింగ్ అదర్ ఎకనామిక్ కన్సర్న్స్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇన్ఫ్లేషన్ టార్గెట్ కూడా 4% ±2% బ్యాండ్ విత్లో ఉండాలి అనేది కూడా చెప్తున్నారు. అంటే 2% నుంచి 6% బిట్వీన్ ఉండాలన్నమాట, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది 6% కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఆర్బీఐ అనేది కంపల్సరీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిస్తుంది. మనీ సప్లై అండ్ కంట్రోల్ ప్రైసెస్, అంటే ఎప్పుడైతే మనీ సప్లైని తగ్గించాలి, అదేవిధంగా ప్రైసెస్ని కంట్రోల్ చేయాలంటే ఇమీడియట్గా వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేస్తారు. అది గమనించాలి ఇక్కడ, రైట్? ఎందుకు ఈ పర్టికులర్గా ఇది ఇంపార్టెంట్ అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది ఇక్కడ మానిటరీ పాలసీ ప్రైమరీ గోల్గా ఇక్కడ చేశారు కాబట్టి, రైట్? సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనేది జరిగింది 2015లో. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో జరిగింది. ఎందుకు అంటే ప్రైస్ స్టెబిలిటీ, ఎకనామిక్ గ్రోత్ని మనం ఫోకస్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు, రైట్? అది ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది ఏదైతే ఉర్జిత్ పటేల్ రికమెండేషన్ ఏది ఇచ్చారో 2014 నుంచి, అది మనం ఫాలో అయ్యి ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు. 6% బిలో ఉండాలని Jan 2016 కల్లా. అయితే 2016 to 17 నుంచి మనకి 4% బిట్వీన్, అంటే ±2%గా సబ్సిక్వెంట్ ఇయర్స్లో ఇదే మెయింటైన్ చేస్తూ ఉండాలి అనేది టార్గెట్ అయితే పెట్టుకున్నారు, రైట్? అయితే ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ఫాలో అవుతూ ఆర్బీఐ అనేది కంపల్సరీ ఫుల్ కంట్రోల్ అయితే మానిటరీ పాలసీ రిలేటెడ్గా ఆర్బీఐ గవర్నర్కి ఇచ్చారు. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే గవర్నమెంట్కి కంపల్సరీ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఆర్బీఐ మీట్ అవ్వకపోతే, రైట్? సో ఇమీడియట్గా గవర్నమెంట్కి రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదొక కండిషన్ అయితే ఉంది. దీన్నే మనం ఇక్కడ అకౌంటబిలిటీ అనేది మనం చూడొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి 6% కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆర్బీఐ కంపల్సరీ ఇక్కడ రెపో రేట్ని మనం ఇంక్రీజ్ చేస్తుంది మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ని డౌన్ చేయడానికి, రైట్? సో అంటే ఇక్కడ అకౌంటబిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది, రైట్? నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పుకున్నాం, రైట్? మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఇది మానిటరీ పాలసీ ఏదైతే ఉందో అగ్రిమెంట్, దాని ద్వారా మనం మానిటరీ పాలసీ కమిటీ కూడా 2016లో దీన్ని ఫామ్ చేసుకున్నాం. ఇది రెపో రేట్ని సెట్ చేస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని వితిన్ టార్గెట్ రేంజ్లో ఉండడానికి, రైట్? సో అయితే ఇందులో మనకి 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 6 మెంబర్స్ 3 మెంబర్స్గా డివైడ్ చేశారు. ముఖ్యంగా 3 మెంబర్స్ ఆర్బీఐ అపాయింట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఆర్బీఐ గవర్నర్ ఇందులో ఉంటారు. అయితే ఇంకొక 3 మెంబర్స్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది, రైట్? బై ఎక్స్టర్నల్ సెలక్షన్ కమిటీ, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఓటింగ్ మెకానిజం ఎలా ఉంటుందంటే ప్రతి మెంబర్కి ఒక ఓటు ఉంటుంది. బట్ ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఏదైనా సందర్భంలో టై అయితే కంపల్సరీ ఆర్బీఐ గవర్నరు ఈ కాస్టింగ్ ఓట్ ద్వారా దీన్ని సరిసమానం చేస్తారు, రైట్? సో అయితే నెక్స్ట్ డెమోక్రటిక్ డెసిషన్ మేకింగ్ అయితే దీని ద్వారా మనకి సాధ్యం అవుతుంది. అంటే ప్రీవియస్గా ఆర్బీఐ గవర్నరే మానిటరీ పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకునేవారు కాబట్టి ఇప్పుడు అంతా మెజారిటీ ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? అయితే ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇది ట్రాన్స్పరెన్సీని తీసుకుంటుంది, అదేవిధంగా క్రెడిబిలిటీ అంటే వాల్యూ యాడెడ్, అంటే మనం ఏదైతే మానిటరీ పాలసీ డెసిషన్ సంబంధించి మనకి ఈ ట్రాన్స్పరెన్సీని మనకి ఇస్తుంది, అదేవిధంగా కొంత వాల్యూ ఎడిషన్ ఆర్ క్రెడిబిలిటీని మనకి ఇంక్లూడ్ చేస్తుంది అనేది మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్? సో అయితే ఇక్కడ కీ రోల్ ఏంటి ఎంపీసీకి సంబంధించి అంటే ఇక్కడ పాలసీ రేట్ అంటే రెపో రేట్ సంబంధించి లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఒక బెంచ్ మార్క్ని మనకి పాలసీ రేట్ బెంచ్ మార్క్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ప్రైస్ స్టెబిలిటీని ప్రమోట్ చేసే విధంగా మనకి ముందుకు తీసుకెళ్తుంది. సో హెల్తీ అండ్ స్టేబుల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ని మనకి కనిపిస్తుంది, రైట్? సో అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ రెండు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. గవర్నెన్స్లో భాగమైన ఈ రెండు మనం ముందుకు తీసుకెళ్లే విభాగంగా మనకి ఈ ఎంపీసీ మనకి ఈ క్రెడిబిలిటీ ఆఫ్ మానిటరీ పాలసీని కూడా ఎన్హాన్స్ చేస్తూ మనకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి
మానిటరీ పాలసీ మీద ఇంపాక్ట్ ఏముంది ఇప్పుడు చాలా చెప్పుకున్నాం, రైట్? సో అంటే ఫస్ట్ నుంచి మనీ సప్లై మెజర్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఉర్జిత్ పటేల్ కమిటీ, మానిటరీ పాలసీ అగ్రిమెంట్ కావచ్చు, మానిటరీ పాలసీ కమిటీ కావచ్చు, ఇవన్నీ మానిటరీ పాలసీ ఇంపాక్ట్ ఏ విధంగా అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది మేజర్ ఆబ్జెక్టివ్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్, అదేవిధంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకి ఎప్పటి నుంచో మనకి ప్రైమరీ ఆబ్జెక్టివ్గా ఈ మూడు మనకి మైండ్ కన్సిడర్ చేసుకుంటూ ఈ మానిటరీ పాలసీ అనేది మనం ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం క్విక్ రీక్యాప్ అనేది ఈ పర్టికులర్ స్మాల్ టాపిక్స్ అనేవి మనం చెప్పుకుంటే మనీ సప్లై మెజర్స్ అనేవి మనం M1గా మనం చెప్పుకున్నాం. అంటే M1 మోస్ట్ లిక్విడ్ అంటే కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ M2 అంటే M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, రైట్? ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. M3 అనేది మోస్ట్ యూజ్డ్ పరంగా మనం చెప్పుకోవచ్చు కేటగిరీగా M1 ప్లస్ టైమ్ డిపాజిట్స్, అండ్ M4 అనేది లీస్ట్ లిక్విడ్గా మనం చెప్పుకోవచ్చు M3 ప్లస్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, రైట్? ఇది ఎలా ఉంటే మనం నెక్స్ట్ టాపిక్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఇందులో రెపో రేట్ ఉంది, రైట్? అదేవిధంగా రివర్స్ రెపో రేట్, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ మనకి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSFకి సంబంధించి మనకి ఎమర్జెన్సీ బారోయింగ్ అనేది 1% హయ్యర్ దాన్ ద రెపో రేట్ ఇక్కడ కనిపిస్తుంది, రైట్? సో ఇది యూజ్ చేసుకుంటే ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో ఇది డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించి ఉపయోగించుకుంటారు, రైట్? నెక్స్ట్ మనకి ఉర్జిత్ పటేల్ కమిటీ అనేది 2014లో తీసుకొచ్చాం. ఇది టార్గెట్ మనకి CPI బట్ నాట్ WPI, రైట్? ఇన్ఫ్లేషన్ అనేది మెయిన్ ఫోకస్ ఆఫ్ మానిటరీ పాలసీగా ఉండాలని రికమెండ్ చేసింది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 4% ±2%గా ఇక్కడ చెప్పింది, రైట్? సో నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీ అగ్రిమెంట్ అనేది 2015లో తీసుకొచ్చాం. ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 4% ±2%ని ఏదైతే ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండ్ చేసిందో అది మనం ఈ RBI అండ్ గవర్నర్ మధ్యలో ఈ టార్గెట్ని మనం ముందు తీసుకెళ్లేలాగా అగ్రిమెంట్ అనేది తీసుకున్నాం, రైట్? RBI అనేది ఫుల్ కంట్రోల్ ఉంది, బట్ టార్గెట్ ఎప్పుడైనా మిస్ అయితే ఇమీడియట్గా గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సో నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది 2016లో వచ్చింది. దీన్ని ఏం చేస్తుంది, ఇది రెపో రేట్ని డిసైడ్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, రైట్? అదేవిధంగా 6 మెంబర్స్ అయితే ఇక్కడ అపాయింట్ అండ్ నామినేట్ అవుతారు. అపాయింట్మెంట్ అయ్యేవారు RBI ద్వారా, అదేవిధంగా నామినేట్ గవర్నమెంట్ ద్వారా అవుతారు, రైట్? సో ఇక్కడ మనకి ఇదంతటినీ మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే అంటే ఒక ఎకానమీ అనేది ఒక వాటర్ ట్యాంక్ లాగా మనం భావిస్తే, రైట్? వాటర్ ట్యాంక్ లాగా మనం భావిస్తే మనీ సప్లై అనేది ఇందులో వాటర్నే మనం మనీ సప్లైగా మనం చెప్పుకోవచ్చు, రైట్? రెపో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది ట్యాప్ అనేది స్లోగా మనం ఓపెన్ చేస్తున్నట్టు అనమాట, రైట్? ట్యాప్ అనేది మనం స్లోగా ఓపెన్ చేస్తే దాన్నే మనం రెపో రేట్ ఇంక్రీజ్ అంటాం. అంటే ఇక్కడ లెస్ మనీ సప్లై, రైట్? లెస్ మనీ సప్లై అనేది ట్యాప్ అనేది ఎప్పుడైతే స్లోగా మనం ఓపెన్ చేసామో రెపో రేట్ ఇంక్రీజ్ చేసాం అనమాట, రైట్? రెపో రేట్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ ట్యాప్ అనేది ఫాస్ట్గా ఓపెన్ చేసాం. ఫాస్ట్గా ఓపెన్ చేస్తే మనీ సప్లై అనేది పెరుగుతున్నట్టు అనమాట, రైట్? సో ఫైనల్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటే ఏంటి, ఇక్కడ ఆప్టిమల్ వాటర్ లెవెల్ అంటే నామినల్ వాటర్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తే దాన్నే మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటే మెయింటైన్ ఆప్టిమమ్ వాటర్ లెవెల్ అంటే తక్కువ కాదు ఎక్కువ కాదు అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం, రైట్? సో అది మనం ఇక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్, రైట్? సింపుల్గా వాటర్ ట్యాంక్లో వాటర్ని మనం మనీ సప్లైగా తీసుకుంటూ రెపో రేట్ ఇంక్రీజ్ అంటే ట్యాప్ని స్లోగా మనం యూజ్ చేస్తాం, రెపో రేట్ డిక్రీజ్ అంటే ట్యాప్ని ఫాస్ట్గా ఓపెన్ చేస్తాం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటే ఆప్టిమమ్ వాటర్ లెవెల్ని మెయింటైన్ చేస్తాం, రైట్? ఇది సింపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మెజరింగ్ ఆఫ్ మనీ సప్లై, రైట్? సో దీనికి సంబంధించిన MCQs కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.